పూత పూయలేదు, కాయ కాయలేదు. దిగుబడి లేక, ఖర్చుకు తగిన రాబడి లేక కర్షకుడు కష్టాల పాలవుతున్నాడు. కరువు సీమలో కష్టపడి పండించిన మామిడి తోటలు రైతులకు కష్టాలను, నష్టాలనే మిగులుస్తున్నాయి. తోటను నమ్ముకుని నష్టాలను ఓర్చుకుంటున్నా మరింత కష్టాల్లో కూరుకుపోవడమే తప్ప బయటపడే దారే కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నాడు రైతన్న. ఉమ్మడి కడప జిల్లాలో ఈ ఏడాది మామిడి రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కష్ట నష్టాలకు ఓర్చుకుని ఏళ్ల తరబడి తోటలను సాగు చేస్తున్న మామిడి పంట దిగుబడి రాక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు, అంతుచిక్కని వైరస్ తీవ్ర ప్రభావం చూపి మామిడి రైతుల బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసినా వేల రూపాయలు చేతికందే పరిస్థితి లేదు. దీంతో రైతు నష్టాలతో రాజీపడి బతకాల్సి వస్తోంది. రాయలసీమలోని ఉమ్మడి కడప జిల్లాలో హార్టికల్చర్ హబ్ గా ఉన్న రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో ఈసారి ఉద్యానవన పంటలు రైతులకు నష్టాలను మిగిల్చాయి. ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. కొన్ని చోట్ల ఎండవేడికి మామిడికాయలు రాలిపోగా మరికొన్ని చోట్ల మామిడి చెట్లకు పూత కూడా రాలేదు. నీరు పెట్టాల్సిన సమయంలోనే బోర్లు ఎండిపోవడంతో పూత రాక దిగుబడి తగ్గిపోయింది. వైరస్ తో కాసిన కాయలు కూడా రాలిపోయాయి. కొన్ని నీళ్లు కూడా పట్టించేసి ఒక తడి కూడా వేయడం జరిగింది. కాకపోతే పూత రాకపోవడంతో మేము నిరాశ చెందేసి కొంచెం స్తబ్దంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వాలు 2019 నుంచి కూడా 2 సంవత్సరాలు కరోనా రావడంతో అప్పుడు ఏదో పంట ఒక రకంగా వచ్చింది. కానీ ఎగుమతి లేకపోవడంతో టన్ను వచ్చేసి 10,000, 8,000, 6,000తో కూడా మనం అమ్ముకోవాల్సి జరిగింది. ఈ పంట వేస్తే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు, శనగ పంట వేసినా నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. కానీ మామిడి పంట పూర్తిగా దాని మీద ఆధారపడి ఉంటే మాలాంటి రైతు కుటుంబాలకు ఎటువంటి నష్టపరిహారం ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ దాని మీద దృష్టి పెట్టలే. 1 రూపాయి ఇచ్చిన దాఖనాలు అయితే లేవు.